ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన పనులకు గాను బుధవారం అనుకూలమైనదిగా చెప్తారు. బుధునికి వ్యాపారానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? బుధుడు అంటేనే వ్యాపార బుద్ధి అని జ్యోతిషం ప్రస్తావన చేస్తుంది. ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం బుధ గ్రహ సంబంధితంగా ప్రారంభం అయ్యేటటువంటి దశలతో కూడుకున్న నక్షత్రాలు. అలాగే ఈ నక్షత్రాల వారిలో వ్యాపారాత్మకమైనటువంటి దృష్టి ఎక్కువ. మిథున రాశి, కన్యా రాశి ఈ రెండింటికి బుధుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. తార బృహస్పతులు దంపతులు, కానీ తారా చంద్రుల సమాగమం కారణంగా బుధుడు జన్మించినట్లుగా పురాణాలు అభివర్ణిస్తాయి. ఈ కథలన్నింటి నేపథ్యం ఒక్కటే. వియన్ మండలంలో గ్రహాల కదలికల కారణంగా మనలో ఏర్పడేటటువంటి మనస్తత్వాన్ని బేరీజు వేసి ఆ మనస్తత్వాన్ని లోకోపకారంగా మార్చే నిమిత్తమై నక్షత్రాలు, గ్రహాలు, రాశులు, కదలికలు, స్వభావాలు, గుణాలు, రుచులు, అలాగే వారి వారి స్వభావరీత్యా ఏర్పడేటటువంటి కాలయోగంతో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. అంతరార్థం తెలుసుకొని ప్రవర్తించాలి. బుద్ధుడు అనగానే వ్యాపారాత్మకం, లాభం లేనిదే ఏ పని చెయ్యరు అనేటటువంటి ప్రస్తావన లోకంలో బహుళ ప్రచారంలో ఉంది. నిజమేస్మి. మిథున రాశి, కన్యా రాశి ఈ రెండు రాశులు ద్విస్వభావ రాశులు. అంటే రెండు విధాలుగా ఆలోచన చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కోణాలలో కనిపిస్తాయి. మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ 4 ద్విస్వభావ రాశులుగా మనకు కనిపిస్తూ ఉంటే ఇందులో మీనము అలాగే ధనుస్సు వీటికి ఆధిపత్యం గురువు కారణంగా మంచి వాక్కు. మిథునము, కన్య ఈ రెండింటికి అధిపతి బుధుడు. బుధుడి కారణంగా మంచి ఊహ. ఎవరితోటైనా మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి మనకు లాభం కలిగించేవాడా కాదా? లాభం కలిగించేవాడు, కాస్త తీయగా మాట్లాడదాం. ఈ వ్యక్తితో మాట్లాడితే మన సమయం వృధా, వెంటనే ఆ సంభాషణని సంక్షిప్తంగా మార్చుకుందాం, బాగున్నారు కదండి అని ముక్తాయింపుకి వచ్చేద్దాం, ముగించేద్దాం. ఇలాంటి ఆలోచనకు మూలకారకుడు బుధుడు. చంద్రుడికి శత్రువు. చంద్రుడికి బుధుడు శత్రువు కాడు. మళ్ళీ ఇక్కడ విశేషం, బుధుడికి చంద్రుడు శత్రువు అంటుంది జ్యోతిషం. చంద్రుడు మనఃకారకుడు, ఎమోషన్స్ అంటాం మనం, ఉద్వేగాలు, ఇవి చంద్రుడు. బుధుడు ఊహ, గురువు వాక్కు. మంచి ఊహ బుధుడు వ్యాపారాత్మక లక్షణాన్ని కలిగి ఉంటాడు. ప్రయోజనం కలుగుతున్నది అంటేనే మాట్లాడే అవకాశాన్ని ఇస్తాడు. గురువు బాగుంటే మాట్లాడతాం. కనుక బుధుడు వ్యాపారాత్మక ఆలోచనలకు మూలం అని శాస్త్ర ప్రమాణం. ఇలా వివేచన చేస్తే జ్యోతిషం వ్యక్తిత్వాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఎంత బాగా అర్థం చేసుకోవచ్చో సూక్ష్మంగా వివరిస్తుంది. వేరే ఏ గ్రంథాల పరిశీలన అక్కర్లేదు, ప్రాథమిక జ్యోతిష జ్ఞానం చాలు అంటుంది శాస్త్రం. ఇది ధర్మం.